హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. శుభ సాయంకాలం. మల్లె చెట్టు కొమ్మలు చాలా పెరిగినాయి. ఏంటంటే వీటిని ఈ విధంగా తీసేస్తే కొత్త ఎగురు వచ్చి పూత ఎక్కువ వస్తాయండి. ఇంకా నేను ఇవన్నీ తీసేస్తాను. ఎండాకాలంలో ఎక్కువ వస్తాయండి మల్లెపూలు. రకరకాలైన మల్లెపూలు ఎండాకాలంలో ఎక్కువ మల్లెపూలు, రకరకాలైన మల్లెపూలు పూస్తాయి. దొడ్డు మల్లెలని, గుండు మల్లెలని, సన్న జాజులు, వీరజాజులు, తీగ మల్లెలు చాలా వస్తాయండి. సన్నవి పెళ్ళిళ్ళ సీజన్ కూడా కాబట్టి డెకరేషన్కు చామంతి పూలైనా అన్ని రకరకాలైన పూలను ఎండాకాలంలో ఎప్పుడైనా నీళ్ళు పట్టి పూలను ఎగుమతి చేస్తుంటారు. నేను ఈ మల్లె చెట్టు ఎక్కువ ఇయ్యాలి అంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వర్షాకాలం రాకముందే కట్ చేసుకొని అంటే వర్షం పడే లోపల ఎగురు వస్తాయండి. మంచిగా ఎగురు వచ్చి చెట్టు పెరుగుతుంది. తర్వాత ఎండాకాలంలో సాయంత్రం వేళ వచ్చే గాలికి కూడా చెట్టు చిగురిస్తుంటుంది. తర్వాత వర్షం పడ్డానికి కొంతమంది చెట్లు కట్ చేస్తుంటారు. అట్లా కట్ చేయద్దు, ముందే ఎండాకాలంలో కట్ చేసుకొని పెట్టుకోవాలి, రెడీ పెట్టుకోవాలి. అప్పుడు వర్షంకు ఎండ గాలికి మనం పోసే నీరుకు చెట్లు చిగురించి ఎక్కువ పెరిగి పువ్వులు పూసే అవకాశం ఉంటుంది. తర్వాత మనం ఎండాకాలంలో పెడితే ఎనుపు చెట్లు అని అంటుండ్రు. ఎందుకంటే ఎక్కువ ఎండలు ఉంటాయి కదా, తప్పకుండా రోజు నీళ్ళు పోయాలి. ఏ ఒక్క రోజు పోయకుండా కూడా నిజమే చెట్లు ఎండిపోతాయి, పెట్టిన చెట్లు. తర్వాత ఇంకా ఇప్పుడు కొన్ని చిన్న చిన్న పువ్వులు ఉంటాయండి, గడ్డి పువ్వులు, అది టేబుల్ రోజ్ అని, అటువంటి పువ్వులు చెట్లకు నీళ్ళు పోయకపోతే కూడా అవి ఏనుకున్న చెట్లే ఎండిపోతాయి. ఎండాకాలంలో తొట్లల్లో పెట్టిన చెట్లకు నీళ్ళు లేకపోతే ఒక్కరోజు లేకుండా ఎండిపోతాయి. పొద్దున సాయంత్రం నీళ్ళు పోస్తేనే చెట్లు ఆగుతాయి. అందుకే చెట్లను వాటికి నీరు అందించాలి, గాలి అందించాలి, ఎండ అందించాలి. 3 రకాలైన వాటికి ఆహారం అందిస్తేనే అవి పెరుగుతాయి. చెట్లు వర్షాకాలం వచ్చే వరకు కూడా ఎండిపోకుండా ఆగుతాయి. ఆ విధంగా అట్లా చెట్లను కాపాడుకోవాలి, తోటను కాపాడుకోవాలి. చూడండి, కొమ్మలు ఎక్కువ పెరిగిపోయినాయి. తర్వాత వర్షము పడినాక కొన్ని రోజులైనాక కొంతమంది చెట్లు కట్ చేస్తారు, నేను చూస్తున్నా. అట్లా కట్ చేస్తే మళ్ళీ అవి పెరగాలంటే చాలా టైం పడుతుంది కదా. ఒక చెట్టు కొమ్మ ఎగురు రావాలంటే ఎంత టైం పడుతుంది తెలుసు మీకు.
తెలియని వాళ్ళు అది తెలుసుకోండి. అయితే అవి మళ్ళీ మనకు ఎప్పుడు ఆగస్ట్ 15కు పూలు అందాయి. వర్షం వచ్చాక కొన్ని రోజులైనాక ఈ చెట్టు కట్ చేస్తే ఆగస్ట్ 15th వరకు మనకు పువ్వులు అందాయి. అందుకే మనం వర్షం పడక ముందే కట్ చేసి తడి పెట్టేసుకోవాలి.